మాయాబావి మరియు మంచి తోటమాలి. అనగనగా ఒకానొకప్పుడు ఒక అందమైన అడవి పక్కన ఉన్న ఒక చిన్న ఊరిలో భీముడు అనే ఒక మంచి తోటమాలి ఉండేవాడు. అతని భార్య పేరు లక్ష్మి. వాళ్ళిద్దరూ వాళ్ళ చిన్న గుడిసె ముందు ఒక అద్భుతమైన తోటను పెంచుకునేవాళ్లు. అందులో రంగురంగుల పూలు, తీయని పండ్ల చెట్లు ఉండేవి. కాని ఒక రాక్షసి కోపం వల్ల ఊరిలో కరువు వచ్చింది. భీముడి మొక్కలన్నీ వాడిపోయి నేల బీటలు పారిపోయింది. అది చూసి భీముడు చాలా బాధపడ్డాడు. తన తోటలోని మొక్కలు మళ్లీ చిగురించాలని కోరుకుంటూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక రహస్యమైన పాత బావిని చూశాడు. దానిమీద నాచు, తీగలు కప్పబడి ఉన్నాయి. భీముడు దానిని శుభ్రం చేసి అందులో నీళ్లు ఉంటాయేమోనని చూశాడు. కాని అది పూర్తిగా ఎండిపోయింది. అతను బాధగా కూర్చున్నప్పుడు ఒక మెరిసే పువ్వులోంచి ఒక చిన్న దేవత బయటకు వచ్చింది. ఆమె గంటల స్వరంలా మృదువుగా మాట్లాడుతూ, భీముడు, ఇది ఒక మామూలు బావి కాదు. నువ్వు చేసే ప్రతి స్వార్థం లేని మంచి పనికి ఈ బావి ఒక నీటి చుక్కతో నిండుతుంది అని చెప్పింది. భీముడు ఆశ్చర్యపోయి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి లక్ష్మికి అంతా చెప్పాడు. లక్ష్మి నమ్మలేక, ఒకే ఒక నీటి చుక్కతో మనకేం ఉపయోగం? ఇదేదో మాయాజాలంలా ఉంది అని అంది. కాని భీముడు తన మనసు మార్చుకోలేదు. అతను వెంటనే పక్కింట్లో ఉన్న శర్మగారి బామ్మను చూడడానికి వెళ్ళాడు. ఆమె తోటలో ఒక్క కూరగాయ కూడా లేకుండా పాడైపోయింది. భీముడు తన దగ్గర మిగిలి ఉన్న చివరి కూరగాయలను బామ్మకి ఇచ్చి, అమ్మా, మీ తోటకు నేను నీళ్లు పడతాను అని అన్నాడు. ఆ బామ్మ కళ్లల్లో ఆనందం చూసి భీముడి మనసు సంతోషపడింది. భీముడు తిరిగి బావి దగ్గరకు వచ్చేసరికి దాని అడుగున ఒక వజ్రంలా మెరుస్తున్న నీటి చుక్క కనిపించింది. లక్ష్మి ఆ చుక్కను చూసి చాలా ఆశ్చర్యపోయింది. నిజమే భీముడు, ఆ మాయాజాలం నీటిలో లేదు, మన మంచి మనసులోనే ఉంది అని అంది. ఆ రోజు నుండి భీముడు, లక్ష్మి ఇద్దరూ కలిసి ఊరిలో అందరికీ సాయం చేయడం మొదలుపెట్టారు. ప్రతిసారి వారు ఒకరికి సాయం చేసినప్పుడు బావిలో ఒక నీటి చుక్క వచ్చేది. చుక్కలు చిన్న ప్రవాహంగా, ఆ తర్వాత ఒక పెద్ద నదిగా మారాయి. ఆ నది నీటితో ఊరంతా పచ్చగా మారిపోయింది. అలా భీముడు, లక్ష్మి ఇద్దరూ తమ మంచి పనులతో తమ తోటకు, ఊరికి తిరిగి జీవం పోశారు. నిజమైన మాయాజాలం మనం ఇతరులకు చేసే మంచి పనులలోనే ఉంటుందని అందరికీ తెలిసింది.